తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో శనివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక నేత కోడూరు సాగునీటి సంఘం అధ్యక్షులు రాపర్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దాదాపు 43 సంవత్సరాలు పార్టీ ఉన్నత స్థితిలో ఉంటూ దివంగత ఎన్టీ రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో మేము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 43వ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. 1982లో మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఇది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలుకి అనగా ఆ రోజు వాళ్ళు అనగదొక్కబడుతూ అభివృద్ధి నిరోధకంగా ఆ రోజు దానికి ఎదురు లేదు అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా రామారావు గారు ఆయనకున్నటువంటి సామాజిక స్పృహతో నన్ను ఒక నటుడిగా ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రజలకు నేనేదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు 82లో మార్చి 29న పార్టీ స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించిన ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఆయన వచ్చిన రోజు నుంచి పరిపాలనలో చాలా మార్పులు తీసుకొచ్చారు. రాజకీయం అనేది అట్టడుగు స్థాయికి ఆయన తీసుకురావడం జరిగింది. అంటే ఆ రోజు కేవలం గ్రామానికి ఒక నాయకుడో లేదు జిల్లాకు ఒక నాయకులతోనో రాజకీయం జరిగే రోజుల్లో మండలాలు స్థాపించి ప్రతి గ్రామంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా కింది స్థాయి వరకు ఆయన నాయకత్వాన్ని తీసుకురావటం, ₹2 బియ్యం కానీ అటువంటి అనేక పథకాలు ఆయన తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెను మార్పులు రాజకీయాల్లో తీసుకొచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే ఆ రోజుల్లో పటేల్ పట్వారీ వ్యవస్థలో వాళ్ళ కాళ్ళ కిందటువంటి నలుగుపోయే బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరించారు రామారావు గారు. ఆ విధంగా మనం చెప్పుకుంటా పోతే చాలా ఈ తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ప్రజలకు మేలు జరిగింది. అందులో ₹2 పథకం ఒకటి ముఖ్యమైనది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయటం ఒక ముఖ్యమైన విషయం. తర్వాత ఇంకా రోడ్ల వ్యవస్థ కానీ అన్నిటిని మెరుగుపరుచుకొని మనం అభివృద్ధిలో ఈరోజు ముందుండటానికి కారణం తెలుగుదేశం. గత 5 ఏళ్లలో చూసాం ఈ రాష్ట్రం ఎక్కడో అవినీతి కర్కశ పాదాల కింద నలిగిపోయింది. కానీ ఈరోజు మళ్ళా 9 నెలలైంది మనం అధికారంలోకి వచ్చి మన నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పార్టీ మారకుండా ఎప్పుడు పార్టీకి ఉన్నటువంటి నాయకుడు, అదే తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో మెంబర్, ఈరోజు మన ఎమ్మెల్యే, ఆయన రేపు భవిష్యత్తులో కాబోయే మంత్రి మనకి అని ఆశిస్తున్నాం. ఆ విధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి నేను ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం గురించి నేను ఈరోజు మాట్లాడటం నా అదృష్టం. పార్టీ పెట్టినప్పటి నుంచి మేము 1982 పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ మారకుండా ఇదే పార్టీలో కార్యకర్తలుగా మేము పనిచేస్తూ ఉండటం మా అదృష్టం. ఇటువంటి పార్టీకి ఉండి జనాలకు సేవ చేయటం మా అదృష్టం.